బ్రేక్ న్యూస్. ఐఏఎస్ అధికారి శరత్ పై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిన్న అచ్చంపేట సభలో సీఎం రేవంత్ రెడ్డి కాళ్లు మొక్కడంపై ప్రభుత్వం ఫైర్ అయింది. ఈ నేపథ్యంలోనే ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులకు సీఎస్ లేఖ సూచనలు జారీ చేశారు. ప్రజా సమావేశాల్లో అనుచిత ప్రవర్తన మానుకోవాలని అన్నారు. అధికారుల ప్రవర్తనతో ప్రజల్లో నమ్మకం తగ్గుతుందని, ఇలాంటి చర్యలను ఉపేక్షించేదే లేదని సీఎస్ స్వీట్ గా హెచ్చరించారు. మళ్లీ రిపీట్ అయితే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఇక ఐఏఎస్ అధికారి శరత్ పై అయితే ఇటు ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిన్న అచ్చంపేట సభలో సీఎం రేవంత్ రెడ్డి కాళ్లు మొక్కడంపై అయితే ఇటు ప్రభుత్వం అతనిపై సీరియస్ అయింది. ఈ నేపథ్యంలోనే ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులకు సీఎస్ కీలక సూచనలు జారీ చేశారు. ప్రజా సమావేశాల్లో అనుచిత ప్రవర్తన మానుకోవాలని అన్నారు. అధికారుల ప్రవర్తనతో ప్రజల్లో నమ్మకం తగ్గుతుందని, ఇలాంటి చర్యలను ఉపేక్షించదే లేదు అంటూ కూడా ఇటు సీఎస్ స్వీట్ గా హెచ్చరించారు. మళ్లీ రిపీట్ అయితే చర్యలు తప్పవు అంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, మనం చూస్తూ ఉన్నాం నిన్న ఏదైతే అచ్చంపేట సభలో ఇటు ఐఏఎస్ అధికారి శరత్ ఇటు రేవంత్ రెడ్డి కాళ్లు మొక్కడం పైన అయితే ఇప్పటికే సీరియస్ అయ్యారు ప్రభుత్వం. సో మొత్తంగా ఆయనకి ఎటువంటి వార్నింగ్ ఇచ్చారు, మున్ముందు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు దీనికి సంబంధించి? ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు ఎవరైనా సరే రాజకీయ నేతల కాళ్లు మొక్కడం అనేది అది అనుచిత ప్రవర్తన కిందికి వస్తుందని చెప్పి సిఎస్ రామకృష్ణరావు తన లేఖలో పేర్కొన్నారు. ఘాటుగానే ఒక జీవో విడుదల చేశారు. అంటే సెక్రటరియట్ లోని వివిధ విభాగాల్లోని ఎవరైనా అధికారులు, అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన హెడ్స్ ఎవరైనా సరే వాళ్ళందరూ రాజకీయ నేతల కాళ్ళు మొక్కడం అనేది అవమానకర రీతిలో ఉంటుందని చెప్పి కూడా హెచ్చరించారు. ఎందుకంటే భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థని సివిల్ సర్వీస్ అధికారులు నడిపిస్తూ ఉంటారు. ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా గ్రూప్ 1 నుంచి కన్ఫర్డ్ అయిన అధికారులైనా కూడా రాజకీయ నేతలు 5 ఏళ్ల వరకే ప్రజాస్వామ్యంలో వాళ్ళు ప్రజల్లో ఉంటారు. వాళ్ళు అధికారాన్ని చెలాయిస్తారు. కానీ సివిల్ సర్వీస్ అధికారులు పూర్తిగా తమ సర్వీసులోకి వచ్చిన అప్పటి నుంచి 65 ఏళ్ల వరకు వాళ్ళ సర్వీస్ ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు వాళ్ళు భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కావచ్చు రాష్ట్రాన్ని నడిపే వ్యక్తులుగా ఉంటారు. కానీ నిన్న అచ్చంపేటలో జరిగిన వ్యవహారంలో శరత్ తనకు తానుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్లి సభ ముగిసిన తర్వాత తాను కాళ్ళు మొక్కే ప్రయత్నం చేశాడు. అప్పటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారిస్తున్నా వినకుండా వంగబడి కాళ్లకు దండం పెట్టే ప్రయత్నం చేశాడు. దీనిపైన సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ట్రోల్ అయింది. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో చాలా సభలో సిద్దిపేటలో కావచ్చు, కామారెడ్డి కావచ్చు, సంగారెడ్డి కావచ్చు, అప్పుడు బీఆర్ఎస్ సంబంధించిన అప్పుడు గవర్నమెంట్ కలెక్టరేట్ లో ఓపెన్ చేసింది. ఆ సందర్భంలో ముగ్గురు కలెక్టర్లు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కి కాళ్ళు మొక్కారు. ఒక సందర్భంలో పబ్లిక్ అంటే మామూలు సికింద్రాబాద్ జరిగిన పరేడ్ గ్రౌండ్ లో జరిగిన ఒక ఇష్యూలో కూడా అప్పటి ఎమ్మెల్సీ కవితకు కూడా ఒక ఐఏఎస్ అధికారి కాళ్ళు మొక్కిన పరిస్థితి. అంటే మొత్తానికి ఓవరాల్ గా ఐఏఎస్ అధికారులు ఇలాంటి చర్యలకు పాల్పడకూడదని చెప్పి ఘాటుగానే హెచ్చరిక లేఖను రామకృష్ణరావు విడుదల చేశారు. 1964 సివిల్ సర్వీసెస్ రూల్ 3కి విరుద్ధంగా అధికారులు ప్రవర్తిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజల్లో మాకున్న గౌరవాన్ని పూర్తిగా తీసేసే విధంగా కొందరు ఐఏఎస్ అధికారులు రాజకీయ నేతల ప్రాబల్యం పొందడం కావచ్చు, రాజకీయ నేతల్లో వాళ్ళకి గుడ్లు ఉండడం ప్రయత్నం చేయడం కావచ్చు, ఇవన్నీ చేయకూడదని చెప్పారు. ఇక ముందు ఏ అధికారులైనా ఇలా ప్రవర్తిస్తే ఖచ్చితంగా ఆ రూల్ కు సంబంధించిన చర్యలు ఖచ్చితంగా ఉంటాయి. వాళ్ళపైన క్రమశిక్షణ చర్యలకు వెనుకాడబోవని చెప్పి కూడా ఆ లేఖలు హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ నగేష్.